సార్, బెంగాల్లో రికార్డు స్థాయిలో భారీ పోలింగ్ జరిగింది. అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందంటారు? మన దేశంలో ఎన్నికల ఓటింగ్ సరళికి ఎన్నికల ఫలితానికి ఖచ్చితమైన లింకు లేదు. మీరు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ అన్నీ చూసినా ఎక్కడా ఈ లింక్ ఎస్టాబ్లిష్ కాదు. కానీ అందువల్ల ఎన్నికల్లో ఓటింగ్ ఎక్కువ జరిగితే పలానా పార్టీ గెలుస్తుందని, పలానా పార్టీ ఓడుతుందని మన కంక్లూషన్కు రాలేం. సో అది అనేక రీజన్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత 15 ఏళ్ళుగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉందనుకోండి, ఎట్లయినా చేసి ఈ పార్టీని ఓడించాలని ప్రజలు ఓట్లేస్తారు. లేదు, బీజేపీ పెద్ద ఎత్తున దాడి చేస్తోంది, బెంగాలీ ఐడెంటిటీ పైన దాడిగా మమతా బెనర్జీ దాన్ని చూపెట్టింది. అంటే బెంగాలీ పైన ఢిల్లీ దాడిగా, మీకు తమిళనాడులో తమిళం పైన ఢిల్లీ దాడిగా చూపెట్టారు. సో ఆ బెంగాలీ ఐడెంటిటీ కనుక రౌజ్ అయితే, సో మా మమతను ఓడించడానికి మోడీ అమిత్ షాలు చతురంగ బలాలతో దండయాత్ర చేస్తున్నారని ప్రజలు భావిస్తే మమతను కాపాడుకోవాలనే దాంతో కూడా ఎక్కువ మంది ఓటింగ్ రావచ్చు. ఇది రెండో కారణం కాదు. మూడో కారణం ఏంటంటే, మీకు ఓట్ పర్సంటేజెస్ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ తర్వాత పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు, ఫేక్ ఓటర్లతో పాటు కొంతమంది రియల్ ఓటర్లను కూడా తీసేశారు. దానివల్ల ఏమవుతుందంటే, ఫేక్ ఓటర్లు, బోగస్ ఓటర్లు ఎప్పుడైతే తొలగిస్తే పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు 100 మంది ఓటర్లలో 60 మంది ఓటేశారు. ఇందులో ఒక 20 మంది బోగస్ ఓట్లు అని చెప్పి సర్లో తీసేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఓటర్లు 80 ఉంటాయి. అదే 60% ఓటింగే జరుగుతుంది. కానీ 80లో 60% అంటే మీకు మోర్ దెన్ 70%. సో అందువల్ల ఎప్పుడు కూడా డూప్లికేట్ ఓటర్సు, బోగస్ ఓటర్సు, మీకు ఫేక్ ఓటర్స్ని తొలగించినప్పుడు ఆటోమేటిక్గా పర్సంటేజెస్ కూడా ఎక్కువ కనబడుతుంది. ఇది మూడో కారణం. నాలుగవది హై స్టేక్స్ బ్యాటిల్, అంటే పెద్ద ఎత్తున పోరాటం జరిగితే, అంటే బీజేపీకి కూడా గ్రాస్ రూట్స్ క్యాడర్ ఉండే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ గ్రాస్ రూట్స్ క్యాడర్ ఉండే పార్టీ, తమిళనాడులో కూడా అదే పరిస్థితి. తర్వాత హై స్టేక్ బ్యాటిల్, అంటే నువ్వా నేనా అనే రీతిలో బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. సో ఇప్పుడు కూడా హై స్టేక్ బ్యాటిల్ జరిగి, హై డెసిబుల్ క్యాంపెయిన్ జరిగి అన్నప్పుడు హయ్యెస్ట్ పోలరైజేషన్ కూడా ఉంటుంది. ఆ పోలరైజేషన్ వల్ల కూడా మీకు ఓటింగ్ పెరుగుతుంది. అందువల్ల ఓటింగ్ పెరగటానికి ఒక కారణం అని చెప్పలేము, అనేక కారణాలు ఉండొచ్చు.